ప్రైజ్ ద లార్డ్. టుడేస్ వర్డ్. ఈరోజు వాక్యము జూలై నెల 20వ తారీఖు 2024. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనము. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడయ్యుండి వెనువెంట జరుగుచూ వచ్చిన మూల భాషలో వెంబడించుచుండిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, ప్రతి శనివారము మనము ఒక గొప్ప దైవ సేవకుని గురించి, లేదా ఒక మిషనరీ గురించి, లేదా ఒక సంఘ సంస్కర్త గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ప్రతి శనివారము నేను అడిగే ప్రశ్న ఒకటే: వీరందరూ వారి వారి సమయంలో వారు చేయవలసిన దానికంటే ఎక్కువగానే చేసి వెళ్ళిపోయి ఉన్నారు కదా. ఇప్పుడు జీవిస్తున్న మన పరిస్థితి ఏంటి? మనం ఎంతవరకు చేస్తున్నాం? అది తెలుసుకోవడానికి, వీరి నుండి మనము స్ఫూర్తి పొందడానికి, అంటే ఇన్స్పిరేషన్ పొందడానికి కోసమని ప్రతి శనివారము ఒక్కొక్క మంచి వ్యక్తి గురించి నేను మీ ముందుకు తెస్తున్నాను. ఈ శనివారం మనము డాక్టర్ శామ్యుయల్ హెన్రీ కెలాగ్ గారి గురించి మాట్లాడుకుందాము. కెలాగ్ గారు 1839లో సెప్టెంబర్ 6వ నెల జన్మించారు. 1899లో మే నెల 3వ తేదీన ప్రభువునందు నిద్రించారు. భారతదేశంలో ఈయన ఒక గొప్ప సంచలనాత్మకమైన మార్పు తీసుకువచ్చారు. భారతదేశంలో అమెరికన్ ప్రెస్బిటేరియన్ మిషనరీగా ఇతను హిందీ బైబిల్ను సవరించడంలో మరియు మళ్ళీ అనువదించడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ రోజుల్లో మనము హిందీ బైబిల్ చదువుకుంటున్నామంటే అదంతా వీరి యొక్క కృషి ఫలితంగానే. అనువాదంలో విలియం హూపర్ మరియు జోసెఫ్ ఆర్థర్ లాంబర్ట్ అతనికి సహచరులు. ఆ విధంగా హిందీ బైబిల్ ట్రాన్స్లేషన్లో ఆయనకు హెల్ప్ చేసిన వారిలో వీరిద్దరూ ఉన్నారు. కెలాగ్ 1861లో ప్రిన్స్టన్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత రెవరెండ్ హెన్రీ మార్టిన్ స్కడర్ భారతదేశంలో తన మిషనరీ అనుభవం గురించి మరియు అక్కడి మిషనరీల ఆవశ్యకత గురించి మాట్లాడటం అతను విన్నాడు. అప్పుడు అతను కూడా మిషనరీ కావాలని నిర్ణయించుకున్నాడు. మరియు 1864లో అతను ఇంకా అతని భార్య యాంటోనెట్ హార్డ్వెల్ భారతదేశానికి ప్రయాణించారు. అక్కడ వారు నివసించారు మరియు కలకత్తాలోని ఫరూఖాబాద్ మిషన్లో పనిచేశారు. ఈ సమయంలో అతని హిందీ వ్యాకరణం పుస్తకం ప్రచురింపబడింది మరియు హిందీ భాషలో పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికి అవసరమైన భారతీయ సివిల్ సర్వీస్ కోసం అభ్యర్థులందరూ ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా కౌన్సిల్ ఈ పుస్తకాన్ని సూచించింది. ఎంత గొప్ప ఆధిక్యత కదా! ఒక విదేశీయుడు రాసిన హిందీ పుస్తకాన్ని మన స్వదేశీయులు సివిల్ సర్వీసెస్లో పాస్ కావడానికి ఆ పుస్తకాన్ని చదవాలని ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసింది. అంటే ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. 1892లో అతను, సారా అంటే అతని భార్య మరియు వారి పిల్లలు హిందీ బైబిల్ను మళ్ళీ అనువదించడానికి అహ్మదాబాద్కి వెళ్ళారు. అతను భారతదేశంలోని ఉత్తరాఖండ్లో చివరిగా ఉండి అక్కడనే మరణించారు. ఈ ప్రజలందరూ తమ జీవితకాలంలో తమ వంతు కృషి చేశారు. ఇప్పుడు మన సంగతి ఏంటి? మన ప్రతిభతో మనం ఏమి చేస్తున్నాం? అది మనల్ని ప్రశ్నించుకొని మనకున్న తలాంతులతో మన జీవిత కాలంలో మనకి ఎంత చేతనవుతుందో అంత పని చేసి వెళ్ళిపోదాము. ఈ వారాంతం మీకు అందరికీ దీవెనకరంగా ఉండనుగాక. రేపటి దినం ఆదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘారాధనకు వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి. మనం తిరిగి సోమవారం కలుసుకుందాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.